రామ్మోహన్ గౌడ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఈసారి అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని చెప్పారు. సెటిలర్స్ కూడా బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చిన నాటి నుండి వారికి అన్ని రకాల సేవలు అందించామన్నారు. అందుకే సెటిలర్స్ అందరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారని, కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమని సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పెద్దలు వచ్చి రామ్మోహన్ గౌడ్ గారికి మళ్ళీ పార్టీలోకి వస్తుందంటే పార్టీలోకి స్వాగతిస్తాం. అందరం కూడా కలిసి పనిచేస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. మా పార్టీ పెద్దల డైరెక్షన్ కూడా అదే ఉంది. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా పనిచేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. ఆయన నాకన్నా ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండి దాని తదనంతరమే నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన. అయినా ఈరోజు కలిసికట్టుగా ఇద్దరం కలిసి పనిచేస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు పని చేయడం మా ధర్మం. కలిసికట్టుగా ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ అందరూ సందేహం లేదు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఇంకా బీఆర్ఎస్ పార్టీ బలం పెరుగుతుంది. 9 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినాక సీమాంధ్రులు కానీ ఎవరికైనా కానీ ఒక్క చిన్న అపాయం కానీ ఈగ కానీ ఇబ్బంది కానీ ఈ తెలంగాణలో జరగలేదు. వాళ్ళని సురక్షితంగా ఈ ప్రభుత్వం చూసుకుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి అందరూ సెటిలర్స్ కానీ, మనకి సెటిలర్స్ అనే పదాన్ని మేము డిక్షనరీ నుంచి తీసేసినాము. అందరూ కూడా ఆ ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతుంది. వాళ్ళ వ్యాపారాలు సురక్షితంగా ఉన్నాయి, వాళ్ళ ఉద్యోగాలు సురక్షితంగా చేసుకోగలుగుతుంది, వాళ్ళు బయటికి స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి ఈ కేసీఆర్ గారిని దీవిస్తారని చెప్పి